Hi viewers, welcome to our channel Teacher Director. In this video, we are going to do the 10th class mathematics which is changed recently. కొత్తగా మారినటువంటి 10th class టెక్స్ట్ బుక్ నుంచి మనం ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. పేజ్ నెంబర్ 58లో ఎక్సైజ్ 1.3.1లో ఎక్సైజ్ 3.1 పేజ్ నెంబర్ 58 క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 3 వరకు చెప్పాం, 4 ఎందుకు చెప్పలేదంటే అది గ్రాఫ్కు సంబంధించి అడిగి ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 5 ప్రాబ్లం చదువుతున్నాను, వినండి. హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ గార్డెన్ whose length is 4 meters more than its width is 36 meters. Okay, find the dimensions of the garden. ఒక దీర్ఘ చతురస్రాకారపు తోట యొక్క సగము చుట్టుకొలత ఇచ్చారు మనకి. సగము చుట్టుకొలత ఈజ్ మోర్ దాన్ ఇట్స్ విడ్త్. ఓకేనా? దీర్ఘచతుర హాఫ్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ గార్డెన్ హూజ్ లెంత్ ఈస్ 4 మీటర్ దాన్ ఇట్స్ విడ్త్ ఈజ్ 36. అంటే పెరిమీటర్ 36 మీటర్లు. అయితే దాని లెంత్ అనేది దాని విడ్త్ కంటే 4 మీటర్స్ ఎక్కువ. దెన్ ఫైండ్ ద డైమెన్షన్స్, లెంత్ బ్రెడ్త్ పొడవు వెడల్పుని కనుక్కోమంటున్నాడు. ఓకేనా? ఒకసారి మళ్ళీ చెప్తున్నా చూడండి. ఒక దీర్ఘ చతురస్రాకారపు తోట యొక్క సగము చుట్టుకొలత 36 మీటర్లు. అయితే దాని యొక్క పొడవు వెడల్పు కంటే 4 మీటర్లు ఎక్కువ. అయినా పొడవు వెడల్పులను కనుగొనండి అంటున్నారు. ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ రెక్టాంగులర్ గార్డెన్. ప్రాబ్లం చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది సొల్యూషన్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెక్టాంగులర్ గార్డెన్. ఈ గార్డెన్ ఏమంటారంటే దీని పెరిమీటర్ వచ్చేసరికి 36 మీటర్స్. పెరిమీటర్ P ఈజ్ ఈక్వల్ టు 36 మీటర్స్. ఓకేనా? ఇది వాడిచ్చినటువంటి డేటా మనకి. ఇక్కడ ఏమంటున్నాడు, లెంత్ అనేది ఇది లెంత్, ఇది విడ్త్, దాన్నే బ్రెడ్త్ అంటాం. లెంత్ అనేది విడ్త్ కంటే 4 మీటర్లు ఎక్కువ. అంటే విడ్త్ ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకున్నాం అనుకోండి, ఇది ఎంత అవుద్ది, 1 + 4 5 అవుద్ది. ఒకవేళ ఎక్స్ అనుకుంటే x + 4 అవుద్ది, అంతే కదా. ఒకవేళ విడ్త్ 2 అనుకుంటే దీనికంటే 4 మీటర్లు ఎక్కువ కాబట్టి 2 + 4 6 సెంటీమీటర్లు అవుద్ది, 6 మీటర్లు అవుద్ది. దేర్ఫోర్ లెట్ the width of రెక్టాంగులర్ గార్డెన్ ఈజ్ x మీటర్స్ అనుకుందాం. దీని విడ్త్ x మీటర్స్ మనకు తెలియదు. ఓకేనా? తర్వాత ఏమి ఇచ్చారు, ద లెంత్ ఈజ్ 4 మీటర్స్ మోర్ దాన్ ఇట్స్ విడ్త్. దాని విడ్త్ కంటే కూడా, అంటే విడ్త్ x, దీనికంటే లెంత్ అనేది 4 మీటర్లు ఎక్కువ. ద లెంత్ ఈజ్ 4 మీటర్స్ మోర్ దాన్ ఇట్స్ విడ్త్. లెంత్ అనేది విడ్త్ కంటే 4 మీటర్లు ఎక్కువ కాబట్టి విడ్త్ అంటే మనం ఎంత అనుకున్నాం, ఎక్స్. దీని మీద 4 మీటర్లు ఎక్కువ అంటే x + 4 మీటర్స్. ఇప్పుడు వాడేమంటున్నాడు, హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ ఈజ్ 36. హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్, ఫస్ట్ ఈ రెండు లెంత్, ఇది బ్రెడ్త్, B ఈజ్ ఈక్వల్ టు ఇది లెంత్, L ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ గార్డెన్ అనుకోండి. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ గార్డెన్ ఏంటిది, 2 × L + B. ఇది మన ఫార్ములా. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ గార్డెన్ 2 × L + B. 2 × L అంటే x + 4, లెంత్ ఎంత, x + 4 ప్లస్ B స్టాండ్స్ ఫర్ విడ్త్, x, which is equal to, ఇక్కడ ఆల్రెడీ మనకి పెరిమీటర్ ఇచ్చారు. పెరిమీటర్ ఆఫ్ ద గార్డెన్, హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ ఇచ్చింది మనకి. ఎంతది, 36. మామూలు పెరిమీటర్ క్యాలిక్యులేట్ చేద్దాం. 2 × x + x 2x + 4. చూడండి, దీన్ని సగం. ఇప్పుడు పెరిమీటర్ ఇది యాక్చువల్గా ఈ లెంత్ ప్రకారం, ఈ రెండు లెంత్ని, ఈ బ్రెడ్త్ని బేస్ చేసుకుంటే ఇది పెరిమీటర్. ఇప్పుడు ఏమన్నా అన్నాడు, ఈ పెరిమీటర్, హాఫ్ ఆఫ్ దిస్ పెరిమీటర్ ఈజ్
36. According to the problem, half of this perimeter. దీంట్లో సగం 36. Half of this perimeter is 36. Therefore, half of the perimeter is 36 meters. Half of this perimeter is 36. Therefore, we have perimeter ఎంత వచ్చింది, P equal to 36 equal to half of this perimeter. దీన్ని by 2 చేద్దాం. 2x plus 4 divided by 2. అంతేగా, దీంట్లో సగం ఇది. హాఫ్ ఆఫ్ దిస్ పెరిమీటర్ ఇస్ 36. దీన్ని సగం చేస్తే 36 రావాలి. ఓకేనా, 36 వచ్చింది. ఈ డినామినేటర్ ఇటు క్యాన్సిల్ అయిపోతే మనకేం మిగిలింది, 36 ఈక్వల్ టు 2x ప్లస్ 4. ప్లస్ 4 ఇటు వస్తే -4 అవుతుంది. దేర్ఫోర్ 2x ఈక్వల్ టు 36 - 4 వచ్చి ఈక్వల్ టు 32. అంటే 2x ఈక్వల్ టు 32. 2 1 are 2, 2 6 are 12. Therefore, we have x value as 16. ఇప్పుడు లెంత్ బెడ్త్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి లెంత్ ఈక్వల్ టు లెంత్ అంటే మనం ఎంత అనుకున్నాం, ఎక్స్ ప్లస్ 4. లెంత్ ఎక్స్ ప్లస్ 4. ఎక్స్ అంటే 16 వచ్చింది కాబట్టి 16 ప్లస్ 4. ఎక్స్ బదులు 16 ప్లస్ 4 అంటే లెంత్ ఎంత, 20 meters. లెంత్ ఈక్వల్ టు 20 meters. దేర్ఫోర్ విడ్త్ ఆర్ బ్రెడ్త్ బి ఈక్వల్ టు ఎక్సే కదా మనం అనుకుంది, 16 meters. Therefore, these are the dimensions of rectangular garden. Okay, moving to the next problem. ఇది టోటల్గా ప్రాబ్లం మీకు.